ఇలవైకుంఠాన్ని తలపించే శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవాల శుభగడియలు సమీపించాయి. 14 తేదీ వరకు జరిగే వార్షికోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తలు చిల్లా శ్రీనివాసరెడ్డి, ఆర్ సురేష్లు విశాఖలో తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ఎగువ కొండపర్తి ప్రాంతంలో సముద్రమట్టానికి 3333 అడుగులు ఎత్తిన అనంతగిరి వైకుంఠ శిఖరంపై శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయంకు 2022 ఏప్రిల్ 7న నిర్మాణ శంకుస్థాపన జరిగిందన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆహ్లాదభరిత వాతావరణంలో విశాఖ అరకు మార్గంలో కాశీపట్నం నుంచి 36 మలుపులు, 18 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు, తిరుమల మార్గాన్ని గుర్తుచేసే విధంగా ఆలయం ఉంటుందన్నారు. దేవాలయ 2వ వార్షికోత్సవాలు 14 వరకు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నత అధికారులు హాజరవుతారన్నారు. వార్షికోత్సవాల్లో భాగంగా రాజగోపుర కలశయంత్ర ప్రతిష్ఠ, విగ్రహావిష్కరణ, పూర్ణాహుతి, చక్రస్నానం, ద్వారప్రవేశం ఉంటుందని వివరించారు. ఈ మీడియా సమావేశంలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. మనకి టెంపుల్ కట్టిన తర్వాత ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటామండి, సెకండ్ యానివర్సరీ. ఈ ద్వితీయ వార్షికోత్సవంలో మనకి 12వ తారీఖు అంటే నేటి నుండి ప్రారంభమై 3 రోజులు, ఈ రోజు రేపు శనివారం వరకు ప్రోగ్రామ్స్ అన్ని కొనసాగుతాయండి. 12వ తారీఖు అంటే ఈ రోజు హోమాలన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. రేపు శుక్రవారం వచ్చేసరికి ఏంటంటే మహా అభిషేకం అండి. 108 లీటర్ల పాలతోని స్వామివారికి 16 మంది వేద పద్ధతులతో అభిషేకం చేస్తున్నాము. ఎల్లుండి శనివారం వచ్చేసరికి శనివారం మనకి రాజగోపురం అండి, సుమారుగా 58 అడుగులు ఎత్తులోని రాజగోపురం, సుమారుగా 5 అంతస్తులు అండి, 90 మెట్ల దాకా వస్తాయి, 2 పక్కలు ఉంటాయి అన్నమాట. ఈ రాజగోపురాన్ని కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది శనివారం. రెండోది వచ్చేసరికి ఏంటంటే రామానుజాచార్యులకు సంబంధించి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందండి శనివారం. అదే శనివారం అన్నమాచార్యుల యొక్క విగ్రహావిష్కరణ కూడా జరుగుతుంది. నాలుగోది వచ్చేసరికి ఏంటంటే 12 మంది అల్లవార్లు ఉంటారు కదా, 12 మంది అల్లవార్ల విగ్రహాలు కూడా ఆవిష్కరణ చేస్తామంటారు శనివారం. తిరుపతి వెళ్ళాలి అంటే ఒక 5 రోజులు 6 రోజులు దర్శన భాగ్యం దొరకాలంటే 5 6 రోజులు, లేదంటే నెలల తరబడి కూడా వెయిట్ చేస్తాం మనం దర్శనానికి. ఇప్పుడు మన ఉత్తరాంధ్ర జిల్లాల వారికి మనకి దర్శనం చేసుకోవాలన్నా మన స్వామివారి దగ్గర ఉన్నారు కాబట్టి ఒక రోజు కేటాయిస్తే మన దర్శనం చేసుకొని స్వామివారిని చక్కగా కుటుంబ సమేతంగా కానీ ఫ్రెండ్స్ తో కానీ ఆయన ఆశీస్సులు శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు తీసుకొని మనం మనకి బాగుంటుంది. 3333 అడుగుల ఎత్తులో అతి పెద్ద ఆలయం నిర్మించడం, మరి ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి అందుబాటులో తీసుకురావడం, మరి ఈ ఆలయం అత్యంత మహిమాన్వితం కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి అని చెప్పేసి ఆ ట్రస్ట్ వాళ్ళు కోరుతున్నారు. అలాగే ఇప్పటికీ ఈ రోజు నుంచి కూడా అక్కడ ప్రత్యేక పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే శనివారం ఈ రోజు శనివారం వరకు కూడా రాజగోపురం ప్రతిష్ట, అలాగే ప్రత్యేకంగా మరి రామానుజాచార్యుల వారి భగవద్ రామానుజాచార్యుల వారి ప్రాణ ప్రతిష్ట విగ్రహాన్ని, అలాగే అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు.